हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। तेलंगाना के साबिक वजीर व बीआरएस के रुकन असम्बली हरीश राव ने रेवंत रेड्डी हुकूमत पर तनकीद करते हुए कई सनसनीखेज इंकशाफात किए हैं। उन्होंने इल्जाम आयद किया कि दहली में नायब वज़ीर आला बट्टी विक्रमार्का के मकान पर एक माह कबल इनकम टैक्स के छापे पड़े, लेकिन इस खबर को दानिस्ता तौर पर छुपाया गया। यहाँ तक कि इनके ससुराल के गुड़गांव वाले मकान से हार्ड डिस्क और कुछ कंप्यूटर जब्त किए गए, मगर किसी मीडिया को खबर न होने दी गई। हरीश राव ने कहा कि अगर बीजेपी और कांग्रेस के दरमियान कोई खुफिया समझौता नहीं है तो फिर ऐसी बातें क्यों छुपाई जा रही हैं। इसके साथ साथ हरीश राव ने इल्जाम लगाया कि रेवंत रेड्डी के दौरे हुकूमत में जुराइम की शरह में 22% इजाफा हुआ है और रियासत के डीजीपी ने खुद तस्लीम किया है। हरीश राव ने यह भी कहा कि TSI पास वेबसाइट के मुताबिक कांग्रेस के 2 साल दौर में सिर्फ 20,000 करोड़ के सरमायाकारी आई है, जबकि रेवंत रेड्डी झूठ बोलकर 3 लाख करोड़ के दावे कर रहे हैं। उन्होंने फीस रीएम्बर्समेंट की बकायाजात पर भी हुकूमत को आड़े हाथों लिया और कहा कि बीआरएस के दौरे हुकूमत में कोरोना के बावजूद 20,508 करोड़ रुपए जारी किए गए थे, जबकि मौजूदा हुकूमत ने 8,000 करोड़ रुपए वाजिबात अदा नहीं किए। हरीश राव ने मजीद कहा कि बीआरएस के दौर में रियासती मुहासिलात 4 गुना बढ़े थे, लेकिन रेवंत रेड्डी के 2 साल दौर में तरक्की मनफी सिमत में जा रही है। उन्होंने रेवंत रेड्डी के माजी को निशाना बनाते हुए कहा कि जो शख्स कभी राजशेखर रेड्डी पर नुक्ताचीनी करता था, आज इन्हीं की तारीफों के पुल बांध रहा है। నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గురుగాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడికి పోతాడు రాత్రి. ఆ గురుగాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూప్ ఎందుకు అయింది? మరి ఎందుకో బయటకు రాకపోయే. ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి. టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చూప్ అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు? ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ పొంగిలేటి గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది, బడే బై చోటే బై బంధం ఉన్నది. బీజేపీతో అంటగాగేది నువ్వు, బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు. నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే, నీ డీజీపీ చెప్పిండు. నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని. సిగ్గుతో తలదించుకో, నువ్వు క్షమాపణ చెప్పు. హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నోరుందని గాయి చేయడం కాదు, నిజాయితీగా ఏం చేసినావో 2 ఏళ్లలో చెప్పి ఓట్లు అడుగు. 6 గ్యారెంటీల మీద చర్చ పెట్టి ఓట్లు అడుగు. మేం కట్టిన బస్తీ దవాఖానలో మందులు లేవు, డాక్టర్ల జీతాలు లేవు, ఇంకా ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో ఓట్లు అడుగుతావు? నిన్న పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 2 ఏళ్ళకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు. నిన్ను దండం పెట్టిండ్రు, దరఖాస్తు పెట్టిండ్రు, నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు, నీ మంత్రులను బతిలాడిండ్రు, నీ అధికారులను బతిలాడిండ్రు. పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు. లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది. చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి, వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు. ప్రశ్నించే వారి మీద పగబట్టడం. నీ ఫెయిల్యూర్స్ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు. నేను ఇంకో మాట అన్నట్టున్నాడు, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు. కేవలం 3,600 కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద? బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా, కష్టం వచ్చినా 20,508 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. 20,508 crores we have paid for fees reimbursement. అరే నువ్వు 2 రూపాయలు ఇవ్వపోతే, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఇవ్వలేను.
కరోనా వచ్చినా, ఏ తిప్పలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. నీకేమైంది? నువ్వు బడా బడా కాంట్రాక్టర్లకు, కమిషన్లకు, బీహార్కు డబ్బులు పంపేది ఉంటే పోయిన నెల ఎన్ని బిల్లులు ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు పోయిన నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చేయి. హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి, మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి. ఈ గరీబ్ పిల్లలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి ఇవ్వమంటే నీకు స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వమంటే నీకు ఉండయా? నీకు అంటే పిల్లల చదువులు ముఖ్యమా, నీకు కమిషన్లు ముఖ్యమా? కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్. మహారాష్ట్ర ఎన్నికల ముందో, హర్యానా ఎన్నికల ముందో, నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత, నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత? అరే బీఆర్ఎస్ ఇచ్చింది కదా, కరోనా ఉంటే కూడా మేము 9.5 ఏళ్లలో 20,508 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం కదా ఫీజు రియంబర్స్మెంట్. నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అదే ప్రభుత్వమే కదా, అదే ఆదాయం కదా. ఆనాడు బీఆర్ఎస్ ఇచ్చింది ఎట్లా, నువ్వు ఇయ్యవెట్లా? అంటే నీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, నీ ఆలోచన విధానం వేరే ఉన్నది. మాటలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, చేతలంతా బడా బాబులు, ఢిల్లీకి మూటలు మోసుడు. रूह को सुकून, ईमान को ताजगी देने वाले एक मुबारक सफर के लिए उम्मती मुस्लिमा के लिए एक बेमिसाल मौका। डीलक्स उम्रा पैकेज 81,000 रुपीस में, सुपर डीलक्स वीआईपी उम्रा पैकेज सिर्फ 99,000 में। हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। दीदार करे काबा और मदीने का हसन मदीना टूर्स एंड ट्रैवल्स के साथ। पहला उम्रा मौल्लिम की निगरानी में, दूसरा उम्रा मस्जिद जुराना से, सब कुछ आलिम दीन की रहनुमाई में। मक्का 5 स्टार और 3 स्टार होटल्स सिर्फ 200 मीटर्स पर, मदीना 4 स्टार और 3 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर। एसी रूम अकोमोडेशन, वीजा, टिकट, रोजाना 3 वक्त हैदराबादी जायकेदार खाने, एसी बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग और हैंड बैग फ्री, गाइड के जरिए मक्का और मदीना की मुकम्मल ज़ियारतें, लॉन्ड्री सर्विस, जमजम, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, डायरेक्ट फ्लाइट्स। इसके साथ साथ फॉरेन विजिट वीजा की सहूलत भी दस्तयाब। यूके स्टूडेंट वीजा, बेस्ट यूनिवर्सिटी, सक्सेस गारंटी, फॉरेन विजिट वीजा की फास्ट सर्विस रहेगी। शब मेराज, शब बारात, रमजान करीम के 3 स्टार 5 स्टार लो बजट उम्रा पैकेजेस की बुकिंग अब शुरू हो चुकी है। लैंड पैकेज और क्लॉक टावर, हिल्टन उम्रा इंडिविजुअल पैकेज दस्तयाब। एक जरूरी ऐलान, हज 2026 की बुकिंग जल्द बंद होने वाली है, महदूद नशिस्तें बाकी हैं। सिर्फ 5,50,000 रुपए और 4,80,000 रुपए 1 मंथ पैकेज और 20 डेज का पैकेज, जल्दी करें। विजिट करें हसन मदीना टूर्स एंड ट्रैवल्स, मेन ऑफिस बल्लागुड़ा बिसाइड मार्बल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद। ब्रांच ऑफिस बेगमपेट, ओल्ड एयरपोर्ट रोड, नियर किम्स हॉस्पिटल। कर्नाटका ब्रांच ऑफिस, फ्रेजर टाउन, बैंगलोर। आज ही तशरीफ लाएं और अपना मकबूल सफर तय करें।